లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37వ వచనం వరకు చదువుతున్నాను, గమనించండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడన్నమాట. అంటే పాత నిబంధన కాలంలో వాళ్ళు సమాజ మందిరాల్లో మోషే ధర్మశాస్త్రము, అంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదివి ప్రజలకు బోధిస్తూ ఉండేవారు అన్నమాట. అలాంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవానికి వారసుడిని కావాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు అన్నమాట. సాధారణంగా దేవుని తెలుసుకున్న ప్రతి వ్యక్తి కూడాను ఆశ ఏంటంటే గనక ఆ నిత్య జీవమని మనం సంపాదించుకోవాలా అనే ఆశ ఉంటుందన్నమాట. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా మనకి జీవితం ఉంది, అది నిత్యము యేసుక్రీస్తు ప్రభుతో పాటు పరలోక రాజ్యంలో జీవించడమా, లేదంటే దేవునికి దూరంగా నరకములో బాధపడ్డమా అనేది అందరికీ కూడా తెలిసిన విషయమే అన్నమాట. ఈ వ్యక్తి నిత్య జీవానికి నేను సంపాదించుకోవాలంటే నేను ఏం చెయ్యాలని ప్రభుని అడిగాడు. నిజానికి ఈ వ్యక్తి ఉద్దేశం ఏంటంటే గనక నాకు నిత్య జీవం కావాలి, దానికి నేను ఏం చెయ్యాలి అనేది ఇతని ఉద్దేశం కాదు. ఇతని ఉద్దేశం ఏంటంటే గనక ప్రభువు అంటే ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధ మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఉందా, లేదంటే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి వేరే అన్న బోధిస్తున్నాడా అనేది అతని ఉద్దేశం అన్నమాట. అది తెలుసుకోవడం కొరకు, ప్రభువుని పరీక్షించడం కొరకు ఆ ప్రశ్న అడిగాడు. కానీ నిజానికి అతనికి నిత్య జీవం కొరకు ఎలాంటి ఆసక్తి అక్కడ కనబట్టలేదు మనకు. అంటే ప్రభు ఏం బోధిస్తాడు, ఆయన మోసే ధర్మశాస్త్ర ప్రకారము చెప్తాడా లేకపోతే వేరే ఏమన్నా చెప్తాడా అని యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మంది ఆయన బోధలో తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు అన్నమాట. ఆ ఉద్దేశంతో అడిగాడు. కానీ నిజానికి అతనికి నిత్య జీవం కొరకు ఏం చెయ్యాలి అనే ఉద్దేశం కాదన్నమాట. మరి ఇప్పుడు కూడా చూడండి, చాలా మంది మనం జాగ్రత్తగా చూస్తే గనక మనం బోధించే బోధ అది ఖచ్చితంగా ఉందా లేదా అనే దాని మీదే చాలా మంది సేవకులు వాళ్ళ దృష్టి పెడతా ఉంటారన్నమాట. విశ్వాసులు కూడా వాళ్ళు వినే బోధ అంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఒక ఖచ్చితమైన బోధ విశ్వాసులు వింటున్నారా లేదా, సేవకులు దేవుని వాక్యం ఉన్నట్టుగా ప్రకటిస్తున్నారా లేదా అనే దాని మీదే వాళ్ళ దృష్టి అంతా కూడా ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది, అది చాలా అవసరము కాదని అంటలేదు. కానీ మొత్తం వాళ్ళ భక్తి అంతా కూడా దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. మనం బోధించే బోధ ఖచ్చితమైన బోధ కాదా, అలాగే మనుషులు వినే బోధ ఖచ్చితమైన బోధ వింటున్నారా లేదా అనే దాని మీద అది తెలుసుకోవడం కొరకే యేసు ప్రభు ఏం బోధిస్తారో అన్న ఉద్దేశంతో అతను వచ్చాడన్నమాట. 26వ వచనం, అందుకైన ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుచున్నావని అతనిని అడగగా ప్రభు అతనికి ఒక ప్రశ్న వేశాడు. సరే, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు కదా, ఇంతకీ ధర్మశాస్త్రంలో ఏముంది, నువ్వేం చదువుతున్నావు అన్నాడు అన్నమాట ప్రభు. అంటే అతను గనక ధర్మశాస్త్రాన్ని గనక జాగ్రత్తగా చదువుకుని ఉంటే గనక అది ప్రభు చెప్పాల్సిన అవసరం లేదు కదా, అతనికే ఖచ్చితంగా తెలుస్తుంది. పైగా అతను ధర్మశాస్త్రోపదేశకుడు అన్నమాట. ఎప్పుడైతే ప్రభు అతన్ని ప్రశ్నించేసరికి అంటే నువ్వేం చదువుతున్నావు, నీకేం అర్థమవుతుంది అనేసరికి అతనేమొచ్చి ఇలా చెప్పాడు. 27వ వచనం, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పినన్నమాట. చూడండి, మీరు అతను ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలు అతనే చెప్పాడు చాలా స్పష్టంగా ప్రభుకి.
అంటే నిత్య జీవానికి వారసుని కావాలంటే నేను ఏం చేయాలని ప్రభువుని అడిగాడు. అంటే ఆ విషయం అతనికి తెలుసు. అంటే ధర్మశాస్త్రంలో రాయబడిన ఆజ్ఞల ప్రకారం ఏం చేయాలో మనము నడుచుకోవాలనేది అతనికి తెలుసు అన్నమాట. అయినా కానీ ప్రభు ఆ ధర్మశాస్త్ర ప్రకారము బోధిస్తున్నాడా లేదా, ఆయన వేరే బోధలు చేస్తున్నాడా అని తెలుసుకోవడం కొరకు ఏం చేశాడు, ఇతనికి తెలుసున్న విషయాలను ఏం చేశాడు, ప్రశ్నలు వేస్తున్నాడు అన్నమాట. చాలా మంది చూడండి, వాళ్ళు చాలా మంది దగ్గరికి వచ్చి వాళ్ళకి తెలిసిన విషయాలు అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు తెలుసుకోవడానికి కాదు, అవతల వ్యక్తి ఏం చెప్తాడు, అందులో అవతల వ్యక్తిలో ఉన్న లోపాలు తెలుసుకుందాము, ఇలాంటి ఆలోచనతో చాలా మంది ఉంటారు. వాళ్ళ భక్తి అంతా కూడా అదే అనుకుంటారన్నమాట. అది కానీ ఇతనే చెప్పాడు చూడండి ఏం చేయాలో. ఏం చెప్పాడు, ఈ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి, అలాగే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని కూడా ఏం చేయాలి, నువ్వు ప్రేమించాలని అతనే చెప్పాడు. 28వ వచనము, అందుకు ఆయన అంటే యేసుప్రభు ఇలా అంటున్నాడు, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించేదని అతనితో చెప్పాను. ప్రభు ఏమన్నాడంటే నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి అంటే నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలని దానికి నువ్వు కరెక్ట్ గా చెప్పావు. నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాలి. ఆ తర్వాత చూడండి ఒక అద్భుతమైన మాట అన్నాడు, అలాగూ చేయము, అప్పుడు జీవించేదమని అతనితో చెప్పాను. అలాగూ చేయము అని ఎందుకన్నాడు అతనితోటి, వచ్చిన అతను ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకుని అర్థం చేసుకుని ప్రజలకు బోధించేవాడు. అలాంటి వ్యక్తితో దేవుడు ఏమన్నాడు, నువ్వు చెప్పిందంతా కరెక్టే, అంటే నీ బోధ అంతా కరెక్టే, కానీ నువ్వేం చేయట్లేదు, నువ్వు దాని ప్రకారము నడుచుకుంటలేదు. ఇప్పుడు నీకు నిత్య జీవం రావాలంటే గనక నువ్వు వాక్యాన్ని చదవడాన్ని బట్టి, అర్థం చేసుకోవడాన్ని బట్టి, అలాగే దాన్ని గ్రహించడాన్ని బట్టి, దాన్ని ప్రకటించడాన్ని బట్టి నీకు నిత్య జీవం రాదు. ఇవన్నీ కూడా అవసరమే. ఇప్పుడు నిత్య జీవం రావాలంటే ఏం చేయాలా, వాటి ప్రకారము నడుచుకోవాలి అని ప్రభు ఏం చేశాడు అతనితోటి చెప్పాడనమాట. దీన్ని బట్టి మనకేమర్థం కావాలమ్మా, చాలా మంది మనం ఏంటంటే గనక సేవకులు ఏం చేస్తారంటే, అంటే వాక్యం ఉన్నట్టుగా ప్రకటిస్తున్నామా లేదా, ఖచ్చితమైన వాక్యం ప్రజలకు అందిస్తున్నామా లేదా అనే దాని మీద వాళ్ళ దృష్టి ఉంటుంది. విశ్వాసులు కూడా ఏంటి, మనము నిజమైన వాక్యాన్ని వింటున్నామా లేదా, ఖచ్చితమైన వాక్యాన్ని వింటున్నామా లేదా, బైబిల్లో ఉన్నట్టు మనం వింటున్నామా లేదా అంటే అటు సేవకుడు విశ్వాసులు కూడా వీటి చుట్టే తిరుగుతూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ పక్కన పెట్టేసింది ఏంటి, అదే చెప్పాడు ప్రభు. ప్రభు ఏమన్నాడు, నీవు వెళ్ళి అలాగూ చేయము, అప్పుడు జీవించెదవు అని ఉందన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థం కావాలమ్మా, అంటే మనం అందరము కూడా ఏంటంటే వాక్యం వినడంతో మనం తృప్తి పడిపోతామన్నమాట. అది ఒక మంచి వాక్యం విన్నామనుకోండి, అదొక తెలియని ఆనందం అన్నమాట. మన ఆనందం, మన సంతోషము వినడంతో ఏమవుతుంది, అది వినడంతో అది అక్కడ ఏమవుతుంది, మనం తృప్తి పడిపోతామన్నమాట. దాని ప్రకారము నడవడానికి చాలా మంది ఏం చేయరు, పెద్దగా ఇష్టపడరు. కానీ ప్రభు ఏమన్నాడు, నిత్య జీవం కావాలంటే, నువ్వు నిత్యము జీవించాలంటే ఏం చేయాలా, వాక్యాన్ని నువ్వు చదువుకోవడమే కాదు, వినడమే కాదు, ఇతరులకు ప్రకటించడమే కాదు, ఏం చేయాలా, వాక్య ప్రకారము మనము నడుచుకోవాలన్నమాట. ఈ వాక్య ప్రకారము మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు ఏమవుతామో, అప్పుడు మనము జీవిస్తాం. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఏమనుందంటే, ఒక్కసారి మనము ఈ మాట మనము గమనించినట్లయితే గనక ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించేదమని అతనితోటి చెప్పాడన్నమాట. అంటే దీన్ని బట్టి మనకేమర్థం కావాలా, ఒక మంచి వాక్యాన్ని ప్రకటించడాన్ని బట్టి సేవకులు
తృప్తి పడతారు, మంచి వాక్యాన్ని వినడాన్ని బట్టి విశ్వాసులు తృప్తి పడతారు. అంటే దీనివల్ల నిత్యజీవం రాదు. నిత్యజీవం రావాలంటే నువ్వు విన్న వాక్యానుసారంగా నువ్వు జీవించాలి, అలాగ చెయ్యాలన్నమాట. ఇప్పుడు చూడండి, అతను ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ప్రేమించడం అనేది ఏంటి? చెయ్యాల్సిన పని అన్నమాట. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి అంటే అర్థం ఏంటి? నువ్వు చెయ్యాలని చెప్తున్నాడు అక్కడ. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈ వ్యక్తి చేయట్లేదు. అది చదువుకుంటున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, ఇతరులకు చెప్తున్నాడు. ఇతరులు కూడా ఏంటి? వింటున్నారు. సేవకుడు చేయట్లేదు, విశ్వాసులు చేయట్లేదు చాలా మంది. అందుకే దేవుడు ఏమన్నాడు? నీవు వెళ్ళి అలాగూ చేయుము, అప్పుడు జీవించదు అన్నాడు. అంటే నిత్యము మనం జీవించాలంటే మనం చనిపోయిన తర్వాత ప్రభుతో పాటు ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని వినడం కాదు, ఏం చేయాలా? అది చాలా అవసరం. కానీ దేని కొరకు? ఆ ప్రకారం నడుచుకోవడం కొరకు వినాలి. మనం నడుచుకోలేదనుకోండి ఏముండదు, నిత్యజీవం ఉండదు అన్నమాట. అంటే ఇప్పుడు ఆ ప్రభు ఆ మాట చెప్పగానే అతను ధర్మశాస్త్రోపదేశకుడు, అతను ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు కానీ దాని ప్రకారం నడుచుకుంటలేదు. ఆ విషయం ప్రభువుకు తెలిసింది. ఇప్పుడు అతనికి ఏంటి? అతనేమన్నాడు చూడండి, 29వ వచనం. అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? నువ్వు వెళ్ళి అలాగ చేయమని చెప్పాడు ప్రభు. అంటే అర్థం ఏంటి? ఇతను అది చేయట్లేదు. అంటే మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించడం కానీ మనుషుల్ని ప్రేమించడం కానీ చేయట్లేదు. దాని గురించి ప్రజలకు ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. తన జీవితంలో దాని ప్రకారం నడుచుకోవట్లేదు అని ప్రభు ఎప్పుడైతే చెప్పాడో, నువ్వు చేయట్లేదు నాయన, కేవలం ప్రకటిస్తున్నావు అనేసరికి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నువ్వు చేయట్లేదు, ప్రకటిస్తున్నావు అన్నాడు ప్రభు. ఇప్పుడు ఇతను ఏం చేయాలా? నిజమే ప్రభువా, నేను చేయట్లేదు అని చెప్పి ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఇతనేంటి? ఒక పాప అయిపోతాడన్నమాట. కానీ అతనేంటి? ఒక నీతిమంతుడి కింద చలామణి అయిపోతున్నాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారము నేను నడుచుకుంటున్నాను అనే బిల్డప్ జనాలందరికీ క్రియేట్ చేశాడు. అదే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు నువ్వు చెయ్యి అన్నాడు అంటే అర్థం ఏంటి? అతను చేయట్లేదని ప్రభు స్పష్టంగా చెప్పేశాడు. చేస్తేనే నీకు నిత్యజీవం వస్తుందని చెప్పేశాడు ప్రభు. ఇప్పుడు అతను నీతిమంతుడు అని అనిపించుకోవాలన్నమాట. దాని కొరకు ఏం చేస్తున్నాడు? నా పొరుగువాడు ఎవడు ప్రభువా అంటున్నాడు. నిజానికి ఒకసారి మీరు ఆలోచించండి. అతను ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించేవాడికి పొరుగువాడు ఎవడో తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఎందుకు నా పొరుగువాడు ఎవడన్నాడు? ఇప్పుడు పొరుగువాడు ఎవడో అతనికి తెలిస్తే గనక ఏంటి? అతను ప్రేమించట్లేదని ఒప్పుకోవాలా? ప్రేమించట్లేదని ఒప్పుకుంటే అతను ఒక పాపిగా కనిపిస్తాడన్నమాట అక్కడ. అందుకే అతను నీతిమంతుడిగా అనిపించుకోవడం కొరకు ఏం చేస్తున్నాడు? నా పొరుగువాడు ఎవడని అడిగాడు ప్రభు. ఇప్పుడు ప్రభు ఏమనుకుంటాడు? అరే, ఇతనికి తన పొరుగువాడు ఎవడో తెలియదు కాబట్టి తను ప్రేమించలేదు. ఒకవేళ తన పొరుగువాడు ఎవడో తెలుసుంటే గనక ప్రేమించేవాడు అని ఏం చేస్తాడు ప్రభు? వాడి గురించి చాలా మంచిగా అనుకుంటాడు. ఎప్పుడైతే గనక నువ్వు వెళ్ళి అలాగే చేయమన్నాడో ప్రభువు, అవును ప్రభు, ఇప్పటి వరకు నేను వాక్యాన్ని చదువుకోవడం, అర్థం చేసుకోవడం, ప్రకటించడమే గాని ఎవరిని కూడా నేను ప్రేమించలేదని ఒప్పుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతాడు? పాప అయిపోతాడన్నమాట. అలాగే తనకున్న పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టం లేక తను నీతిమంతుడిగా చేసుకోవడం కొరకు ఏమన్నాడు? నా పొరుగువాడు ఎవడన్నాడు. అంటే దేవుడు ఏమనుకుంటాడు? వీడు పొరుగువాడు ఎవడో తెలియదు కాబట్టి వీడు ఎవరిని ప్రేమించలేదు, తెలిస్తే ప్రేమించేవాడని మంచిగా అనుకుంటాడు కదా. అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నమాట. సరే, దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. 30వ వచనంలో, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతనిని కొట్టి పరప్రయాణంతో విడిచిపోయారు. ప్రభు వాళ్ళకి ఒక విషయాన్ని చెప్పాడు అనమాట అర్థం అవడం కొరకు. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? యెరూషలేము అది కొండల మీద ఉంటుంది. ఆ కింద యెరికో అని ఒక పట్టణం ఉంటుంది. ఒక వ్యక్తి యెరూషలేము పట్టణం నుంచి యెరికో పట్టణానికి వస్తున్నాడు అన్నమాట. దారిలో దొంగలు పట్టుకున్నారు, బట్టలు లాగేసుకున్నారు, డబ్బులు లాగేసుకున్నారు, బాగా కొట్టారు. చివరికి కొర ప్రయాణం అన్నమాట. ప్రాణాపాయ స్థితిలో అలా రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ దొంగలు ఏం చేశారు? అతన్ని ఏం చేశారు? అతని దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకున్నారన్నమాట. చివరికి బాగా కొట్టారు అతన్ని.
ఆల్మోస్ట్ చనిపోయే స్థితికి ఏం చేశారు, తీసుకొచ్చారన్నమాట. ఇది మరి ఆ దొంగలు ఏం చేశారు, వాళ్ళు పాపులు అన్నమాట. ఇక్కడ మనకి బైబిల్లోనూ ఒకసారి మనము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమమే పాపమని ఉంటుంది. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించిన ఉంటుందన్నమాట. 1 యోహాను 3 అలాగే 4లో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ప్రభువు బైబిల్లోనూ పాపం గురించి అక్కడక్కడ కొన్ని విషయాలు చెప్పాడు అనమాట. పాపం అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఒక మనిషి ఏదన్నా సరే ఇప్పుడు ఇది తప్పు, ఇది చేయకూడదు అని దేవుడు చెప్పాడు, ఆ తప్పును చేసాడు అనుకోండి, అది పాపము అని చెప్పి దీని అర్థం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి నరహత్య చేయవద్దు, అది తప్పు. అది దొంగతనం చేయొద్దు, తప్పు. అలాగే వ్యభిచారం చేయొద్దు, తప్పు. అబద్ధం ఆడవద్దు, తప్పు. అంటే ఇవి తప్పులు దేవుడు చేయొద్దు అన్నాడు, అది చేసామనుకోండి అది పాపం అన్నమాట. అంటే ఏంటి, చేయకూడదు మనం చేసినప్పుడు అదేమవుతుంది, పాపం అవుతుందని ఆ యోహాను రాసిన మొదటి పత్రిక 3:4లో దేవుడు ఏం చేశాడు, స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఈ దొంగలు ఏం చేశారు, అదే చేశారు. వాడిని కొట్టారు, ఎవరికాడు చావు కారకులు అయ్యారు. ఆ స్థితికి వాడి దగ్గర ఏం చేశారు, దొంగతనం చేశారు. ఆ బట్టలు, ఆ డబ్బులన్నీ కూడా దొంగిలించుకెళ్ళిపోయారు అన్నమాట. అది అంటే ఇది దేవుడు చెప్పిన పాపముల్లో ఇది ఒక రకమైన పాపం అన్నమాట. మామూలుగా దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలా, మీరు సాధారణంగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుని పక్కన పెడితే గనక ఈ లోకంలో దేవుని తెలుసుకున్న వాళ్ళు కావచ్చు, తెలుసుకోలేని వాళ్ళు కావచ్చు, వాళ్ళు హిందువులైన ముస్లింలని ఎవరైనా సరే, ఈ విషయాలు పాపమని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నాస్తికులు కూడా, దేవుని ఎరగని వారు కూడా అది పాపమనే ఒప్పుకుంటారు. మంచిది కాదు, అది చెడుతనం అంటారు. ఏంటి, దొంగతనం చేయడము, నరహత్య చేయడము, వ్యభిచరించడము, అలాగే దొంగతనం చేయడము, అబద్ధం చెప్పడము, దీనికి ప్రభుత్వ పని లేదు. అది చేసేవాళ్ళు కూడా అది పాపమని స్పష్టంగా వాళ్ళకి తెలిసి మరీ చేస్తారు. వాళ్ళు కూడాను మేము చేసేది మంచిది అని ఎవరు చేయరు, వాళ్ళకే తెలుసు అది పాపంలో ఉన్నామని. కాబట్టి నిజానికి ఇది అంత ప్రమాదకరమైనది కాదు. ఇది ఒకవేళ కనుక అలాంటి మనుషులు ప్రభు దగ్గరికి వచ్చారు అనుకుందాం, దేవుని దగ్గరికి, వాళ్ళు చాలా సులువుగా వాళ్ళ పాపాన్ని వాళ్ళు తెలుసుకుంటారు, సులువుగా వాళ్ళ పాపాన్ని విడిచిపెడతారు. అందులో చూడండి, చర్చెస్లోను మనకి ఎక్కువ చర్చెస్లోకి వచ్చిన వాళ్ళు వచ్చిన రోజునే, అంటే కొన్ని సంవత్సరాలు పట్టదు, ఈ దొంగతనం పాపము, ఈ నరహత్య పాపం, వ్యభిచారం పాపం ఇవన్నీ తెలుస్తాయి వాళ్ళకి. చాలా సులువుగా వాటిని విడిచిపెట్టేస్తారు మనుషులు. ఎక్కడో అక్కడక్కడ కొంతమంది ఏం చేస్తారు, ఇలాంటి పాపం అనేది వింటూ ఉంటాం. సాధారణంగా చాలా మంది ఇలాంటివి చేయరు, విడిచిపెట్టేస్తారన్నమాట. అంటే ఇది దేవుని దృష్టిలో ఇది చాలా ప్రమాదకరమైనది ఏమీ కాదు. మనిషి దేవుని తెలియనప్పుడు వాటిని చేసినా తెలుసుకున్న వెంటనే చాలా సులువుగా మనిషి ఏం చేస్తాడు, వాటిని విడిచిపెట్టేస్తాడన్నమాట. ఇది మనిషికి తెలుస్తూ ఉంటుంది. దీన్ని దేవుడు చాలా సీరియస్ గా తీసుకోడు. కాకపోతే మనుషులు ఏం చేస్తారు, దీన్ని చాలా విపరీతంగా తీసేసుకుంటారన్నమాట. ఎవరన్నా మర్డర్ చేశారన్నా, నరహత్య చేశారన్నా, దొంగతనం చేశారన్నా, వ్యభిచారం చేశారన్నా, మనుషులు దాన్ని చాలా ఓవర్ గా దానికి ఏమవుతారు, స్పందిస్తూ ఉంటారన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి, దేవుణ్ణి తెలుసుకున్నా గానీ మనుషుల దృష్టిలో పాపం అంతా కూడా ఇదే, ఒక చెడుతనము, దేవుడు చేయొద్దన్నాడు, మనం చేస్తే అదే పాపము అనే ఆలోచనతోటి మనుషులు ఏమైపోతారు, మనుషులు ఉండిపోతారన్నమాట. మనం చాలా సీరియస్ గా తీసుకుంటాం ఇలాంటి విషయాలు. అలాగే ఎవరన్నా చేశారనుకోండి, వాళ్ళని కూడా మనం చాలా సీరియస్ గానే చూస్తామన్నమాట. కానీ దేవుడు ఒక చోట ఇలాగ అన్నాడు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. అక్కడ యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. అక్కడ యేసు ప్రభు కొంతమందితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎవరో చూద్దాం తర్వాత. సుంకరులు అలాగే వేశ్యలు అన్నమాట. సుంకరులు అంటే వాళ్ళు అన్యాయంగాను పన్నులు వసూలు చేసేవారు. వేశ్యలు అంటే తెలుసు కదా, వ్యభిచారం చేసేవాళ్ళు. వీళ్ళు ఏదో ఒక రోజుని వాళ్ళ పాపాన్ని తెలుసుకుంటారు, ప్రభువుని తెలుసుకుని వెంటనే ఆ జీవితాన్ని ఏం చేస్తారు, విడిచిపెడతారు. చక్కగా ఏమవుతారంట,
ప్రభుని తెలుసుకుని ప్రభు రాజ్యంలోకి వెళ్ళిపోతారట. వేరే వాళ్ళు ఎవరు అనేది తర్వాత చూద్దాం. అంటే అనేది ఏంటంటే మనిషి పాపం అనేసరికి ఇవే వస్తాయి కానీ ఇంకా వేరేది ఏది కూడా మనిషి దృష్టిలో ఉండదు. కానీ నిజానికి ఇవి పెద్ద ప్రమాదకరమైనవి కాదు. మనకు తెలుస్తాయి, దేవుని తెలుసుకుంటాం, వెంటనే విడిచిపెట్టేస్తాము. అది తెలుసుకోవడం ఈజీ, విడిచిపెట్టడం కూడా ఈజీ అన్నమాట. కాబట్టి బైబిల్ ప్రకారం వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు చేసింది పాపము. సరే, తర్వాత చూద్దాం. 31వ వచనము. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి పక్కగా పోయాను. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు మొదట ఏమొచ్చి దొంగలు వచ్చారు, వాడిని ఏమొచ్చి డబ్బు లాక్కుని బట్టలు లాక్కుని వాడిని బాగా కొట్టి అక్కడ పెట్టేశారు. అంటే వాళ్ళు ఏం చేయలేదు. ప్రభు చెప్పాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. వాళ్ళు ఏం చేయలేదు, వాడిని ప్రేమించలేదు కాబట్టి వాడిని ఏం చేశారు? దొంగతనం చేశారు. వాడిని చివరికి ఒక నరహత్య అంటే చంపే ప్రయత్నం కూడా అది చేశారన్నమాట. వాళ్ళు ప్రేమించలేదు. ఎందువల్ల? వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళకి దేవుడి భయం లేదు, మనుషుల భయం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అలాగ ప్రవర్తించారు. ఇప్పుడు ఏమైంది? ఒక యాజకుడు వస్తున్నాడు ఆ దారిలో. యాజకుడు అంటే ఏంటి? దేవుని సేవకుడు అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు? దేవుని ప్రేమ గురించి ఏం చేస్తారు? మంచి మంచిగా వర్తమానాలు సిద్ధపడి వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలకు బోధిస్తారన్నమాట. కాబట్టి ఇతనికి తెలుసు ఏంటి? మన దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే మనుషులను కూడా ప్రేమించాలనే విషయం బాగా తెలుసు. ఎందుకంటే దాని గురించి ప్రజలకి వర్తమానాలు ఇస్తాడు కదా. అతను చూసి పక్క నుంచి వెళ్ళిపోయాడు. అంటే దానికి తెలుసు, దాని గురించి బోధిస్తాడు, కానీ ఏం చేయలేదు, దాని ప్రకారం చేయలేకపోయాడు. అంటే ఏంటి? అతన్ని ప్రేమించలేకపోయాడు. ప్రేమిస్తే ఏం చేసేవాడు? దగ్గరికి వెళ్ళి మొత్తానికి అతనికి ఏదో ఒకటి సహాయము చేసి ఉండేవాడు అన్నమాట. హాస్పిటల్ తీసుకెళ్ళడం, వైద్యం చేయించడము. పక్క నుంచి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి చెప్పండి? ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎవరికన్నా మన ద్వారా నష్టం కలిగితే అది పాపం అనుకుంటాం. ఒకవేళ ఎవరికన్నా నష్టం చేశారనుకోండి, కాబట్టి దానికి మనకు సంబంధం లేదు, అది దేవుడు వాళ్ళు చూసుకుంటారు. మన వల్ల నష్టం జరిగితే దానికి మనం బాధ్యులము, అది మనకి పాపం కింద దేవుడు పరిగణిస్తాడు అనుకున్నాడు. వాడు అలాగా దెబ్బలు తినడానికి, సావు బతుకుల్లో ఉండడానికి నేను కారణం కాదు కదా అని చెప్పి ఏం చేశాడు? అతను వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే ఈ సేవకులకి సాధారణంగా ఉండేది ఏంటంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని చదువుకుని అర్థం చేసుకుని బోధిస్తూ ఉంటారు కదా. వీళ్ళు ఈ పనులు చేస్తాం కాబట్టి పరలోక రాజ్యానికి అంటే నిత్య జీవానికి మేము వారసులం అయిపోయాము, నిత్య జీవం దేవుడు మాకు ఇస్తాడు అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. రెండోది ఏంటంటే వీళ్ళకి పాపం అంటే ఏంటి? మనం ఎవరికన్నా నష్టం చేస్తే అది పాపం అన్నమాట. కాబట్టి వేరే వాళ్ళు ఎవరికన్నా సరే ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నారనుకోండి, మనం దానికి కారణం కాదు కదా, దానికి మనకి సంబంధం లేదు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పి పోతారు. అంటే అతను ఏం చేయలేదు. చూద్దాం ఒకసారి మనము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అక్కడ ప్రభు పాపం అంటే ఏంటో ఇంకొక విషయం చెప్పాడు అన్నమాట. యాకోబు రాసిన పత్రిక 4:17, 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయ నిరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. ఇక్కడ పాపానికి దేవుడు ఇంకో డెఫినేషన్ చెప్పాడు. ఇంత ముందుదేంటి? అదన్నమాట, మనము ఏదన్నా చెడు చేసామనుకోండి అది పాపం అన్నమాట. అంటే ఇతరులకు మనం డైరెక్ట్ గా నష్టాన్ని కలిగిస్తే అది పాపం. ఇక్కడ ఏమనుంది? ఒక మంచి పని మనం చెయ్యాలి దేవుని బట్టి, అది మనకు తెలుసు అది మంచి పని అని, అది మనం చేయలేదన్నమాట. ఇంతకు ముందు అది చెడ్డ పని చేయకూడదు కాబట్టి అది మనం ఏంటి చెయ్యం. మనం సాధారణంగా మన దృష్టిలో పాపం అంటే మొత్తం అంతా కూడా ఏంటి? ఇది చెడు, ఇది చేయకూడదు అనే మైండ్ లోనే ఉంటాం. కానీ దేవుడు ఏం చేశాడు? పాపం అంటే దేవుడు ఇంకో విషయాన్ని కూడా చెప్పాడు. ఏంటది? మేలైనది, ఇది మంచిదని తెలుసుండి కూడా అక్కడ నువ్వు గనక ఆ మంచి పని చేయలేదనుకో, అదేంటి? అది పాపం. యేసు ప్రభుని పక్కన పెట్టండి, చాలా మంది రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతా ఉంటే గనక ఎవడో గుద్దేసి పోయాడు అనుకుందాం, తర్వాత ఎవడో వెళ్తాడు, వీడు గుద్దలేదు, ఎవడో గుద్దేశాడు, కానీ వీళ్ళు ఆగుతారు. ఆగి వాడు జాగ్రత్తగా ఆ 108కు అంబులెన్స్కు ఫోన్ చేసి అతన్ని అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్లో తీసుకొచ్చి వాళ్ళ దగ్గరుండి
ఎంతో కొంత వాళ్ళకి వైద్యం అందేటట్టు చూస్తారన్నమాట. అంటే ఏంటి, వాళ్ళు దేవుడు తెలియకపోయినా కానీ చూడండి ఎంత చక్కగా ఉంటారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, పాపం అంటే నువ్వు నష్టం చేయాల్సిన అవసరం లేదు, ఎవడో నష్టం చేసేసాడు. కానీ ఆ టైంలో ఏంటి, ఆ టైంలోనూ వాళ్ళకి మనం ఏదన్నా చేయగలిగితే గనక వాళ్ళు ఏమవుతారు, ఎంతో కొంత ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు, ఆ నష్టాల్లో నుంచి. అని నీకు తెలుసుండి కూడా నువ్వు చేయలేదనుక అది పాపం అన్నమాట. ఇప్పుడు యాజకుడు ఏం చేశాడు, యాజకుడు పాపమే చేశాడు. ఎందువల్ల, అది అక్కడ మేలైనది చెయ్యాలా, తెలుసుండి కూడా చేయకుండా వెళ్ళిపోయాడు అన్నమాట. అది ఇంతకుముందు దొంగలు ఏం చేశారు, వాళ్ళకి ఏమీ తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు నష్టం కలిగించారు, వెళ్ళిపోయారు. ఇతనికి అన్నీ తెలుసు, అది మన మనుషులను ప్రేమించాలని తెలుసు, దేవుడు ఆ ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు, వీళ్ళు కూడా చాలా గొప్పగా మెసేజ్లు ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేయరు, ప్రేమించరు అన్నమాట. అంటే వీళ్ళు అది పాపం కాదనుకున్నారు, కానీ దేవుని దృష్టిలో ఏంటి, అది పాపమే. తర్వాత చూద్దాం, లేవీయుడు 32వ వచనం. అలాగున్న లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయినన్నమాట. లేవీయుడు అంటే ఏంటి, వీళ్ళు మనకి చర్చిలో కావలసిన పనులన్నీ చేస్తారన్నమాట. అంటే ఆరాధన కొరకు మనము దేవుని మందిరాల్లో కూడుకునేటప్పుడు ఆ చర్చిలో కావలసినవన్నీ దాన్ని నీటిగా తుడిచేసి కడిగేసి చాపలు గట్ట వేసేసి బల్ల కట్ట సిద్ధపరిచి కావలసిన సౌండ్ సిస్టమ్స్ మొత్తం మందిరానికి కావలసినవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, సిద్ధపరుస్తారన్నమాట. వీళ్ళు కూడా దేవునికి చాలా దగ్గరగా ఉంటారన్నమాట. వీళ్ళు చూసాడు, పక్క నుంచి పోయాడు అన్నమాట. వాక్యాన్ని ప్రకటించేవాడు, అంటే దేవుని ప్రేమ గురించి చెప్పాలి మనము. దాని గురించి బాగా సిద్ధపడతా ఉన్నవాడు కూడా ఏమైపోయాడు, ప్రజలకు బాగా ప్రకటించి ప్రేమను చూపించకుండా వెళ్ళిపోయాడు. లేవీయుడు ఏంటి, అదనమాట. దేవుని పని కొరకు ఏం చేస్తాడు, సమస్తాన్ని సిద్ధపరుస్తాడు. వీళ్ళు కూడా దేవునికి చాలా దగ్గరగా ఉంటారు, దేవుని ప్రేమ గురించి వీళ్ళు కూడా చాలా గొప్పగా తెలుస్తుంది. వీళ్ళు కూడా పక్క నుంచి పోయారు. అంటే అర్థం ఏంటి, మేము దేవుని పని చేస్తున్నాము కదా, దేవుని మందిరంలో ఉంటున్నాము, మిగతా వాళ్ళు ఎవరి పనులు చూసుకుంటున్నారు, మేము దేవుని పనులు చేస్తున్నాము, దేవుని మందిరాన్ని చాలా చక్కగా పద్ధతిగా ఉంచుతున్నాము, కాబట్టి మాకు నిత్యజీవం వచ్చేస్తుంది అనే భ్రమలో ఉంటారు. మిగతా ఏం పెద్ద పట్టించుకోరు. రెండోది ఏంటి, అక్కడ చూస్తే కనుక ఎవడో కొట్టేశాడు కాబట్టి నేను కాదు కదా, కాబట్టి దీనికి మనకి సంబంధం లేదని చాలా మంది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవడో ఒకడో ఇద్దరికో జాలి కలిగి ఆగుతారు. కానీ అలాగే ఇతను కూడా ఏం చేసి ఇతను కూడా వెళ్ళిపోయాడు. మరి ఇతను కూడా ఏంటి, దేవుని దృష్టిలో పాపం చేసినట్టే. ఎందువల్ల ఒక మంచి పని మనం చేయాల్సి ఉన్నప్పుడు అక్కడ మనం గనక చేయలేదనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఏమవుతాము, పాపుల లెక్కలోకి వచ్చేస్తామన్నమాట. అది 33వ వచనం చూడండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట పూలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట పూలవానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించము, నీకు ఇంకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. ఒక సమరయుడు అంటే ఏంటి, ఒక సామాన్యమైన వ్యక్తి అన్నమాట. వీళ్ళకి దేవుని ప్రేమ గురించి గొప్పగా ఏం తెలియదు పెద్దగా. వీళ్ళకి దేవుని ప్రేమ గురించి ఏంటి వీళ్ళకి గొప్పగా తెలియదు అన్నమాట. కానీ అతను ఏం చేశాడు, అంటే చూడండి, ఎవరైతే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు సాధారణంగా ఏంటి, ఆ ప్రకారం నడుచుకోరు. ఇతనికి పెద్దగా తెలియదు, కానీ దేవుని ప్రేమ గురించి ఏం చేశాడు, ఆ ప్రేమను మాత్రము చూపించాడు అన్నమాట. అది ఇతను కూడా వెళ్ళిపోవచ్చు కదా, నేనేమి కారణం కాదు కదా, ఇవన్నీ నాకు ఎందుకురా బాబు, నా పనులు ఏవో నాకు ఉన్నాయి కదా, నేను వెళ్ళిపోవచ్చు కదా. కానీ వెళ్ళిపోలేదు ఆ సమరయుడు. అది అతను ప్రేమించాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించంటే. అంటే మనం గనక నిజంగా అలాంటి కష్టాల్లో ఉన్నాం అనుకోండి, ఏం కోరుకుంటాము, ఎవడన్నా వచ్చి మనకు సహాయం చేస్తే బాగుండు అనుకుంటాం, ఎవడన్నా వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే బాగుండు అనుకుంటాం, ఏదో రకంగా నన్ను బ్రతికిస్తే బాగుండు అనుకుంటాం. అది ప్రభు చెప్పింది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ ప్రేమ ఏంటది, దేవుని ప్రేమ అది. ఎందుకంటే మనం మనుషులు ప్రేమించామనుకోండి, చూడండి, నిజానికి ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వచ్చారు అనుకుందాం, మనం చిన్న చిన్న ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు. ఒకసారి ఏమవుతుంది, మనకి ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, మొహమాటానికి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇస్తాం మనం. నిజానికి వాళ్ళ అవసరాలు తీరవు అవి, వాళ్ళకున్న పరిస్థితులను మనం ఏం చేయలేము,
పూర్తిగా సాల్వ్ చేయలేం. ఏదో ఏం చేస్తాం, మొహమాట అనుకుని డబ్బులు ఇస్తాం. ఒక్కోసారి చూడండి, అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు మన జనాల మధ్యలో ఉన్నప్పుడు ఇవ్వకపోతే నలుగురు మన గురించి తప్పుగా అనుకుంటారేమో అని ఆ ఉద్దేశంతో అడుక్కుని డబ్బులు ఇస్తాం. ఒక్కోసారి మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది, మరింత కఠినంగా ఉన్నాం. అప్పుడు ఏం చేస్తాం, మన మనస్సాక్షిని మనము కొంచెం సముదాయించుకోవడానికి వాడికి ఏం చేస్తాం, డబ్బులు ఇస్తాం అన్నమాట. ఒక్కోసారి ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సహాయం చేస్తే దేవుడు నాకు ఏదో ఒకటి చేస్తాడు అని ఇస్తాం. అంటే మనం చేసేదంతా కూడా ఏంటి, చేసేది అవతల వ్యక్తికి మేలుకరంగానే ఉంటది, కానీ మనం ఏం చేస్తాము, అందులో కూడా మన స్వార్థం ఉంటుంది, మన చుట్టే తిరుగుతూ ఉంటాం. కానీ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని దేవుడు ఎందుకన్నాడు అంటే గనక అవతల వ్యక్తి యొక్క అవసరాన్ని మనం ఏం చేయగలగాల, అవసరాన్ని పూర్తిగా తీర్చగలగాలన్నమాట. అందుకే చూడండి, ఈ వ్యక్తి ఏం చేశాడు, వాడు ఏదో పని మీద వెళ్ళిపోతున్నాడు అందరిలాగే. మిగతా వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకున్నారు, ఆగలేదు. ఈ వ్యక్తి ఆగాడు, అతన్ని చూశాడు, అతని పరిస్థితి చూడగానే జాలి కలిగింది, కనికరం కలిగింది. దగ్గరికి వెళ్ళాడు, తన దగ్గరున్న ద్రాక్షారసాన్ని, తన దగ్గర నూనె తీశాడు, ఆ గాయాలు కడిగాడు, కట్టులు కట్టాడు, అతను ఎత్తుకున్నాడు తన వాహనములోను, ఆ దగ్గరలోని ఒక ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రంతా అతని దగ్గరే ఉన్నాడు, అతను జాగ్రత్తగా చూశాడు. ఆ తర్వాత రోజు ఆ ఇంటి దగ్గరున్న వ్యక్తికి అన్నాడు, ఈ కుర్రని జాగ్రత్తగా చూడమ్మా, ఈ వ్యక్తిని, ఇదిగో డబ్బులు దగ్గరుంచు, అతను ఖర్చు పెట్టు, నేను మళ్ళీ వస్తాను, నువ్వు ఏదైనా ఖర్చు పెడితే కనుక మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పేసి అని వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే చూడండి, తన పనులన్నీ పక్కన పెట్టాడు, తన సమయాన్ని, తన వస్తువుల్ని, ద్రాక్షారసం, అలాగే నూనె, అలాగే తనకున్న డబ్బులు, తన వాహనాన్ని జాగ్రత్తగా తన సమస్తాన్ని కూడా ఏం చేశాడు, అవతల వ్యక్తిని మళ్ళీ మంచిగా చేయడం కొరకు ఏం చేశాడు, వాడాడు అన్నమాట. సాధారణంగా మనం జాగ్రత్తగా ఆలోచించామనుకోండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించంటే అర్థం ఏంటి, మన పనులు మానేసుకుని వాళ్ళ పనులు చేసి, మన వస్తువులు వాళ్ళకిచ్చి, మన డబ్బులు వాళ్ళకిచ్చి, ఇలా మనం చేస్తూ ఉంటే గనక అవతల వ్యక్తి ఏమవుతాడు, వాడు మేలు పొందుతాడు, సరే మనకు నష్టం కదా అనుకుంటాం. అంటే దేవుడు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పింది అవతలోడు మేలు కొరకు కాదు, అది నీ మేలు కొరకు. ఇప్పుడు కరోనా వచ్చింది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఏం చేస్తున్నారు, ఫండ్స్, డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే దేని కొరకు, అవతల వ్యక్తులకు ఏం చేయాలా, మేలు చేయడం కొరకు అన్నమాట. అది లోకము, అది కరెక్టే. కానీ దేవుడు ఎందుకు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని, అవతల వ్యక్తి యొక్క మేలు కొరకు కాదు. వాళ్ళకి ఎంతో కొంత మేలు జరుగుతుంది, కాదని అంటలేదు, కానీ అంతకంటే అద్భుతమైన మేలు నీకు జరుగుతుంది అన్నమాట. ఏమన్నాడు, నిత్య జీవానికి వారసును కావాలంటే నేను ఏం చేయాలన్నా కూడా చెప్తున్నాడు దేవుడి మాటలు. అంటే నువ్వు మనిషికి మహా ఇస్తే ఏమిస్తావు, నువ్వు డబ్బులు ఇస్తావు, లేదంటే నీ వస్తువులు ఇస్తావు, ఇంకా అర్థమవుతుంది కదమ్మా, అంతే. కానీ దేవుడు నీకు ఏమిస్తాడు ప్రతిఫలంగాను, దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు దానికి ప్రతిఫలంగాను. ఆ నిత్య జీవం చనిపోయిన తర్వాత నరకం నుండి తప్పించబడి, పాపం నుండి, శాపం నుండి విడిపించబడి నిత్యము ప్రభు రాజ్యంలో ఉండే భాగ్యం అది. అది దేవుని వరం. అది నువ్వు ఎంత ఖర్చు పెట్టినా కానీ, నువ్వు ఏం చేసినా కానీ దాన్ని సంపాదించుకోలేవు. అలాంటి వరాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, నువ్వు ఎదుటి వ్యక్తికి చేసేదానికంటే దేవుడు నీకు చేసేది ఎక్కువ. మరి ఎందుకు దేవుడు మనిషిని ప్రేమించమన్నాడు? మనిషిని మనం ప్రేమించకపోతే ద్వేషిస్తాం, ద్వేషిస్తాడు నష్టం చేస్తాం, అంటే పాపం చేస్తాం. పాపాన్ని బట్టి నరకము, నరకాన్ని బట్టి ఏమవుతాం మనము, అది చనిపోయిన తర్వాత నిత్య నరక శిక్షలోకి వెళ్ళిపోతామన్నమాట. నేను ప్రేమించమన్నాడంటే అర్థం ఏంటి, నీ పాపము నుండి నేను విడిపించడానికి అన్నాడు. ప్రేమిస్తే ప్రేమ మనుషులకి కీడు చేయదు, మేలు చేస్తుంది. మేలు చేస్తే పాపంలో పడే అవకాశం ఉండదు. తద్వారా ఏమవుతావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు అన్నమాట. కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నది వాడి మేలు కొరకు కాదు, నీకు నష్టం కొరకు కాదు. దేవుడు నీకు మేలు చేయడానికి, నీకు ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి అన్నమాట. ఇప్పుడు ఈ సమరయుడు ఏం చేశాడు, అక్కడ చదువుకున్నాం కదా, యాకోబు రాసిన పత్రిక 4:17 ఏమనుంది, మేలైనది చేయనెరిగి అలాగే చేయను వానికి పాపం కలుగును. ఆ లేవీయుడు, యాజకుడు, వీళ్ళకి చాలా గొప్పగా తెలుసు దేవుని ప్రేమ గురించి, కానీ వాళ్ళు ఏమీ చూపించలేదు. కానీ ఇతనికి ఏమీ తెలియదు. కాకపోతే ఏం చేశాడు, ఆ మేలైంది చేశాడు. ఇతను ఏమయ్యాడు, ఇతను దేవుని దృష్టిలో పాపి కాదు, దేవుని దృష్టిలో నీతిమంతుడు.
కానీ వాళ్ళిద్దరు కూడా ఏంటి దేవుని దృష్టిలో పాపులు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక విషయం మనకు అర్థం కావాలా ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ ఉంటాడు, ఒక నర్స్ ఉంటుంది. వీళ్ళకి మన శరీరంలో నాడీ వ్యవస్థ అని ఉంటుంది, నర్వస్ సిస్టమ్ అంటాం. ఆ నాడీ వ్యవస్థ వల్ల మనం ఏమవుతా ఉంటాము, మన బాడీ కదులుతూ ఉంటుంది అన్నమాట. చేతులు కాళ్ళు అన్నీ కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి మనకి. ఒక్కోసారి చూడండి, కొంతమందికి కాళ్ళు చేతులు పడిపోని అంటారు. వాళ్ళు అలా మంచం మీద ఉంటారంటే బాడీలో ఏముండో, కదలికలు ఉండవు. ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ని తీసుకున్నాం అనుకోండి, వీళ్ళకి నాడీ వ్యవస్థ గురించి వాళ్ళకి విపరీతమైన జ్ఞానం ఉంటుంది. వాళ్ళకి గనక కాలు చేయ పడిపోయి గనక పనిచేయట్లేదు అనుకోండి, అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఆ బాడీ పనిచేయట్లేదు అనుకోండి, వాళ్ళకున్న జ్ఞానము వాళ్ళ బాడీని పనిచేసేలా చేస్తుందా? చేయలేదు. అది ఆ డాక్టర్ దగ్గరే ఉంటాడు. ఒకడెవరు అటెండర్ ఉంటాడు, వార్డ్ బాయ్ ఉంటాడు. వాడికి నాడీ వ్యవస్థ గురించి పెద్దగా తెలియదు, వాడికి ఏదో కొన్ని విషయాలు తెలుస్తాయి అంతే. కానీ వాడేంటి, వాళ్ళ కాళ్ళు చేతులు అన్ని కూడా ఏమవుతున్నాయి, చాలా బాగా పనిచేస్తున్నాయి అన్నమాట. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనము, ఇక్కడ మనం పని చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. ఇక్కడ జ్ఞానం అంతా కూడా ఏంటి, జ్ఞానం కంటే ఒక మనిషి పని చేయడం అనేది ఏంటి, చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ప్రభు ఏమన్నాడు, నువ్వు వెళ్ళి అలాగూ చేయమన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకునేది దేని కొరకు, దాని ప్రకారం నడుచుకోవడానికి. అంతేకాని వాక్యం అంతా తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోలేదనుకో, ఒక డాక్టర్ తనకున్న నర్వస్ సిస్టమ్ గురించి జ్ఞానం అంతా సంపాదించి తన బాడీ కనుక చచ్చిపడిపోయి పెరాలసిస్ వచ్చేసింది అనుకో, అతని జ్ఞానం వల్ల ఏంటి ఉపయోగం? బతుకగలడా? బతకలేడు. ఏమవుతాడు? అలాగే చనిపోతున్నారు చాలా మంది. కాబట్టి జ్ఞానం మనిషిని బ్రతికించదు. ఏం బ్రతికిస్తుంది? ఆ ఫంక్షనింగ్ అన్నమాట. అదే ఒక అటెండర్ అవడం ఉంటాడు, వాడికి కొంతే తెలుస్తుంది దాని గురించి. ఏం చేస్తాడు వాడు బాగా ఏం చేస్తాడు, కాళ్ళు చేతులన్నీ ఆడుతూ ఉంటాయి అన్నమాట, ఆరోగ్యంగా ఉంటాడు అన్నమాట. అంటే జ్ఞానం అవసరమే, కానీ దానికంటే ఏంటి, ఆ ప్రకారం నడుచుకోవడం అనేది చాలా అవసరము. ఈ సమరయుడు చూడండి, వాడికి అంత జ్ఞానం లేదు. అంటే ఏంటి, ప్రేమ గురించి గంటలు 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 బోధించే అంత జ్ఞానం లేదు, కానీ ఏం చేస్తాడు, ఆ ప్రేమను వాడు చూపించగలిగాడు. అదన్నమాట. ఇక్కడ అర్థం ఏంటంటే, మనం మాట్లాడలేకపోవచ్చు, కానీ ఏంటి, ఆ ప్రకారము నడుచుకోవడం అన్నమాట. దేవుడు ఏం చూస్తాడు, మన జ్ఞాన ప్రదర్శన కాదు, దేవుని యొక్క ప్రేమను మనుషులకి ఏం చేయాలి, మనము చూపించాలన్నమాట. కాబట్టి ఇదంతా కూడా ఏంటి, దాని కొరకే. చివరికి ఏమవుతుంది, జ్ఞానంతో మనం తృప్తి పడిపోయామనుకో, ఆ జ్ఞానం మనల్ని ఏం చేయలేదు, మనల్ని బ్రతికించలేదన్నమాట. బ్రతికించాలంటే ఏముండాలి మనకి, ఆ ప్రకారమైన జీవితం ఉండాలి. అదే చెప్పాడు ప్రభువుని వెళ్ళి అలాగే చేయమని. కాబట్టి సమరయుడు ఏం చేశాడు, దేవుని ప్రేమకు సరిపోయే ప్రేమను ఏం చేశాడు, చూపించాడు అన్నమాట. సరే, ఇక్కడ పాపం అంటే బైబిల్ ఇంకో మాట ఏం చెప్తుందో చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని ఉంది. అంటే దేవుడు ఇక్కడ ఇంకో విషయం చెప్పాడు. ఏంటట, మనం పాపం చేయడం వల్ల ఏమవుతున్నామట, దేవుని మహిమను పొందలేకపోతున్నామట. ఇది బైబిల్లో పాపము గురించి దేవుడు చెప్పిన ఒక ఉన్నతమైన నిర్వచనం అన్నమాట. పాపం అంటే అర్థం ఏంటంటే, దేవుని మహిమను మనము పొందలేకపోవడము. ఇప్పుడు దేవుని మహిమ అంటే ఏంటో చూద్దాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. అంటే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు, ఆ దేవుని యొక్క మహిమను ఏం చేశాడు, మనకు చూపించాడు అన్నమాట. ఇందాక చదువుకున్నాం కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఆ దేవుడు అనుగ్రహించు మహిమ ఏంటి, అది ఆ మహిమను దేవుడు ఎవరికి ఇచ్చాడు, తన కుమారుడికి ఇచ్చాడు అన్నమాట. ఆ కుమారుడు నిత్యము తండ్రితో పాటు పరలోక రాజ్యంలో ఉండే భాగ్యాన్ని కుమారుడు కలిగి ఉన్నాడు. ఆ కుమారుడు ఏంటి, ఆ కుమారుడే నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు అన్నమాట. ఆ కుమారుడికే ఉంది నిత్య జీవం, మనకు లేదు.
ఆ కుమారుడు నిత్యము దేవునితో పాటు జీవించే భాగ్యం కలిగి ఉన్నాడన్నమాట. అది ఆ మహిమ దేవుడు ఏం చేశాడు, తన కుమారుడికి ఇచ్చాడన్నమాట. అదే మహిమ దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఏంటి, మన పాపమును బట్టి ఆ మహిమను మనం పొందలేకపోతున్నాం. అంటే ఇప్పుడు దేవుని మహిమ ఏంటి అదనమాట. అది తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే మనకు చూపించాడనమాట. ఈ 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించిన జీవితం ఉంది చూడండి, అదే దేవుని మహిమ అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలా, ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎలాగైతే జీవించాడో అలాగ గనక మనం జీవించలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది పాపం అన్నమాట. అంటే క్రీస్తును పోలి మనం ఎప్పుడైతే నడుచుకోమో, ఆ క్రీస్తు ఎలాగైతే జీవించాడో ఆ జీవితాన్ని మనం జీవించలేకపోతున్నామో అది పాపం అని చెప్పి దేవుడు ఏం చేశాడు, మనకు చెప్పినాడు. ఎందువల్ల మనం జాగ్రత్తగా ఆలోచించామనుకోండి, బైబిల్లో చాలా ఆజ్ఞలు ఉంటాయి మనకి. అవన్నీ మనం చదువుకుని, అవన్నీ గుర్తుపెట్టుకుని, అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలంటే గనక, అంటే సామాన్యులకు అది సాధ్యం కాదన్నమాట. అందుకే దేవుడు అవన్నీ కూడాను ఒకే వ్యక్తిలో ఏం చేశాడు, నెరవేర్చేసి మనకి వాక్య రూపంలో కాకుండా ఒక మనిషి రూపంలో దేవుడు ఏం చేశాడు, మన ముందు పెట్టాడు అన్నమాట. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఆ యేసుక్రీస్తు ప్రభును గనక నువ్వు హృదయంలో పెట్టుకున్నావు అనుకో, ప్రతి దానికి నీకేం దొరుకుతుంది, ప్రతి దానికి నీకు సమాధానం దొరుకుతుంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు మనము మాట్లాడేటప్పుడు, ఆలోచించేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా తలంచేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇలా చేస్తాడా అని ఒక్కసారి నువ్వు ప్రభుని దృష్టిలో పెట్టుకున్నావు అనుకో, ప్రభు చాలా పరిశుద్ధుడు, నీతిమంతుడని మనందరికీ కూడా హృదయములో, ఆయనకు పాపం ఎరగడు, పాపం అంటే ఏంటో తెలియదు అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఎప్పుడైతే దేవుని దృష్టిలో పెట్టుకుంటామో, మనకు చదువు ఉన్నా లేకపోయినా కానీ, అరే ప్రభు అలాగ చెయ్యడు అని మనం వెంటనే ఏం చేస్తాం, మానేస్తాం. అంటే ఏంటి, ఆ యేసు క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే నువ్వు ఒక మోడల్ కింద తీసుకున్నావు, ఒక ఆదర్శంగా తీసుకుంటావో, ఆయన జీవించిన జీవితం ఎప్పుడైతే నువ్వు గనక హృదయంలో ఉంచుకుంటావో, అప్పుడేమవుతుంది, అప్పుడు ఆయన ప్రకారమే మనం నడుచుకుంటాము. అది ఎప్పుడైతే ఆయనకు అటు ఇటుగాను ఆయన ప్రకారము కాకుండా మన ఇష్టానుసారంగా నడుచుకున్నాం మనకు అదేమవుతుంది, అది పాపము అని చెప్పేసి ఏంటిది భక్తుడు చెప్తున్నాడు అన్నమాట. దీన్ని బట్టి మనకేం అర్థం కావాలమ్మా, ఒకసారి 1 పేతురు 2:21 పేతురు ఇలా అంటున్నాడు, క్రీస్తు అడుగు జాడల యందు మనము నడుచుకోవాలని ఆయన మనకు మాదిరి పెట్టి వెళ్ళిపోయాడట. అంటే పేతురు ఏమంటున్నాడు, నువ్వు నడుచుకోవాలంటే దేవుడు నీకేం చేశాడు, ఒక మాదిరి ఉంచాడు, నీకు ఒక ఉదాహరణగా ఏం చేశాడు, తన కుమారుణ్ణి పెట్టాడు. కుమారుడు అడుగుజాడలో నడుచుకోమంటున్నాడు. ఆ తర్వాత యోహాను భక్తుడు 1 యోహాను 3:2-3 అంటున్నాడు, క్రీస్తును పోలి మనం నడుచుకోవాలట. అంటే అర్థం ఏంటి, మనం నడుచుకోవడానికి భక్తుడు ఏమంటున్నాడు, దేవుడు యేసు క్రీస్తు ప్రభుని ఏం చేశాడట, నీ ముందు పెట్టాడు, నువ్వేం చేయాలి, ఆయన్ని చూస్తూ ఆయన పోలిక చెప్పుని నువ్వు నడుచుకోవాలి. అందుకే పౌలు భక్తుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. అంటే దేవుడు నా ముందు క్రీస్తుని పెట్టాడు, ఆయన పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు అన్నమాట. అలాగే పేతురు రాసిన 1 పత్రిక 2:9 యేసు క్రీస్తు యొక్క గుణాతిశయాలు మనం ఏం చేయాలి, ప్రజలకు చూపించాలట. అంటే ఆయన గుణాతిశయాలంటే ఆయన పోలి మనం నడుచుకుంటే ఆయన గుణాలు, అంటే ఒక మనిషి గర్వపడే లక్షణాలు, ఒక మనిషి అతిశయించే లక్షణాలు ఎవరికి ఉన్నాయి, దేవునికి ఉన్నాయి. అది మనం చూపించమంటున్నాడు అన్నమాట. అంటే అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడంట. అలాగే పౌలు భక్తుడు రోమాపత్రిక 8:29 అంటున్నాడు, క్రీస్తు యొక్క సారూప్యంలోకి మనము రావాలన్నమాట. ఎందుకు ఈ వాక్యాలన్నీ నేను మీకు చూపించానంటే గనక, అది ఇప్పుడు చూడండి, సమరయుడు ఉన్నాడు కదా, అతను ఏం చేశాడు, ఆ సమరయుడు నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్న వాక్యం ఏంటి, అది దేవుని ప్రేమ అన్నమాట. ఆ దేవుడు ఏం చేశాడు, తన కుమారుణ్ణి ఎలాగైతే ప్రేమించాడో మనల్ని కూడా అలాగే ప్రేమించాడు. కుమారుడు ఏం చేశాడు అది చూద్దాం. ఇప్పుడు కుమారుడు ఏం చేశాడంటే గనక, ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాడు మన కొరకు, దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టాడు మన కొరకు.
తనకున్న శక్తి, తనకున్న ఆధిక్యతలు, ఒక దేవునిగా తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. చివరికి ఒక మనిషి రూపంలోకి వచ్చాడు దేవుడు. అది కూడా ఒక ధనవంతుడి రూపంలో కాదు, ఒక దాసుని రూపంలోకి వచ్చాడు దేవుడు. చివరికి ఏంటి, నీ కొరకు నా కొరకు తన శరీరాన్ని అప్పగించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు అన్నమాట. మీకు అర్థమవుతుంది కదా, మరి దేని కొరకు? మన పాపములను బట్టి మనం చనిపోయే స్థితిలో ఉన్నాము. సాతాను ఏం చేసింది, మనందరినీ కూడా పాపంలో బంధించేసి మనకున్న పరిశుద్ధత, పవిత్రత, నీతి అంతా కూడా ఏమైపోయింది, పట్టుకెళ్ళిపోయింది. మన దగ్గర మిగిలింది పాపమే. ఆ పాపాన్ని బట్టి మనం ఏమవుతున్నాం, చనిపోతున్నాం. మనం ఆ పాపాన్ని బట్టి శాపము, మరణము, నరకాన్ని తెచ్చుకున్నామన్నమాట. ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి కనికరపడ్డాడు. కనికరపడి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని, తన శరీరాన్ని, తన పరలోక రాజ్యం నుండి భాగ్యాన్ని విడిచిపెట్టాడు, తన స్థానాన్ని విడిచిపెట్టాడు, తన సమయాన్ని ఇచ్చాడు, సమస్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడమ్మా? అది ఏంటి ప్రేమ? ఇది దేవుని ప్రేమ అన్నమాట. ఆ సమరయుడు దాని గురించి తక్కువ తెలిసినా గాని అలాంటి ప్రేమ చూపించాడు. మనం దేవుని ప్రేమ ఏం చేస్తాం, మనం మనుషులకు చూపించాలి. అలా చూపించాలంటే ఆ ప్రభు యొక్క ప్రేమ ఏం చేయాలి, మనం సంపాదించుకోవాలన్నమాట. ఆ ప్రభు జీవించిన జీవితానికి అనుకూలంగా మనం జీవించాలా, అప్పుడు మనం పాపం లేని వారుగా ఉంటాం. ఆ ప్రభు జీవితానికి మనం అటు ఇటుగా గనక మనం నచ్చినట్టు జీవించామనుకోండి, అదే పాపం అన్నాడు కదా. దేవుని మహిమను పొందలేకపోతున్నాం అంటే ఏంటి? తన కుమారుడికి ఇచ్చిన అదే జీవితాన్ని దేవుడు మనకి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ జీవితం ద్వారానే మనకి ఏమవుతుంది, నిత్య జీవం వస్తుంది అన్నమాట. కానీ మనం ఏమైపోతున్నాం, మనం దాన్ని పొందుకోవడానికి మనం సిద్ధంగా లేము. కారణం ఏంటి? అది మనము ఆయన్ని పోలి నడుచుకోవడానికి ఇష్టపడలేదు. చాలా మంది అంటారు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, రక్షణ, మారు మనసు, బాప్తిజం తర్వాత మేము ఎలా నడుచుకోవాలంటారు. దేవుడే చెప్తున్నా కదా, ఆయన పోలిక చెప్పున, ఆయన అడుగుజాడలో ఆయన మాదిరి చెప్పున మనం ఏం చేయాలా, నడుచుకోవాలన్నమాట. అందుకొరకే దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, ఆయన గుణాతిశయాలు తెలియదు. దేవుడు కుమారుని పంపించి ఈ లోకానికి దేవుడు ఎలా ఉంటాడో చూపించాడు. ఆ కుమారుడు వెళ్ళిపోతూ శిష్యులను కొంతమంది ఏర్పాటు చేసుకున్నాడు. మనం కూడా ఆయన శిష్యుల్లోకే వస్తాము. మీరు ఇప్పుడు ఏం చేయాలా, తండ్రిని నేను చూపించాను, అలాగే మీరు ఏం చేయాలా, నన్ను మీరు ఈ లోకానికి చూపించాలంటే అర్థం ఏంటి? అద్భుతాలు పరిచర్య కాదు. పరిచర్య, అద్భుతాలు దేవుని చిత్తంలో ఉంటాయి. అంటే ఈ లోకంలో ఆయన మామూలు జీవితం ఎలాగైతే జీవించాడో మనం కూడా ఏం చాలా జీవించాలి. నిస్వార్థమైన ప్రేమ దేవుడు చూపించాడు. అలాంటి ప్రేమనే మనం కూడా చూపించాలన్నది. అందుకే నిన్ను వలె నీ పొరుగు వారిని. సమరయుడికి అది తెలియకపోయినా కానీ ఏం చేశాడు, ప్రభు ప్రేమ గురించి మాట్లాడలేకపోవచ్చు కానీ గొప్పగా ఏం చేశాడు, చూపించాడు అన్నమాట. ఈ సత్యాన్ని మనం ఏం చేయకూడదు, పక్కన పెట్టకూడదు. దేవుని పోలు నడుచుకోవాలి. చాలా మందికి నిత్యజీవం అంటే ఏంటో తెలియదు అన్నమాట. వాళ్ళు నిత్యజీవం ఏమనుకుంటారంటే, దేవుడు మనకి ఏం చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు తిండి ఇస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, చదివిస్తాడు, అలాగే నిత్యజీవం కూడా ఇస్తాడు అనుకుంటారు. అది దేవుడు గిఫ్ట్ కాదు, నిత్యజీవం. నిత్యజీవం అంటేనే దేవుడు. అది మనకు తెలియాలి. మనం చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటది, జీవవాక్యం అని ఉంటది. 2వ వచనంలోకి వచ్చేసరికి నిత్య జీవం అని ఉంటది. 3వ వచనంలోకి వచ్చేసరికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అని ఉంటది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడిగా నివసించింది. ఆ వాక్యమే నిత్య జీవము, ఆ నిత్య జీవమే యేసుక్రీస్తు ప్రభు అన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రభులో ఉన్న జీవాన్ని, అంటే అర్థం ఏంటి, ఆయన ఎలాగైతే జీవించాడో ఆయన జీవితంలో జీవం కనిపిస్తుంది మనకి. ఆయన జీవించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు, నేటికి ఆయన జీవిస్తున్నాడు. నువ్వు కూడా ఏం చేయాలా, ఆయన జీవించిన జీవితాన్ని పోలు నువ్వు జీవించడాన్ని బట్టి నీకేమవుతుంది, ఆ నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు. నిత్య జీవాన్ని సంపాదించుకోవడం అంటే అర్థం ఏంటి, నిత్య జీవం అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఇచ్చేది కాదు ఏదో తిండి, బట్ట, ఆరోగ్యం లాగా, అది ప్రభువే. ఆ ప్రభువుని మనం సంపాదించుకోవాలంటే అర్థం ఏంటి, ఆయనను పోలి మనం ఏం చేయాలా, నడుచుకోవాలన్నమాట. చాలా మంది ఏమనుకుంటారంటే, అది నిత్యజీవం అంటే కనుక దేవుడు మనకి ఇస్తాడుతున్న తిండి, ఆరోగ్యం, ఇప్పుడు చెప్పాను కదా, అలాగే పిల్లలు,
చదువు అది గిఫ్ట్ కాదన్నమాట, అది ప్రభువే అన్నమాట. అది ఎవరికి ఇస్తాడు? ఎవరైతే ఆయన జీవించిన జీవితం లాంటి జీవితం కావాలనుకుంటారో వాళ్ళకే ఏం చేస్తాడు ప్రభువు? అది ఇస్తాడన్నమాట. అందుకే చివరిలో ప్రభు ఏమన్నాడు ఆ వ్యక్తితోటి? నీవు ఆ దొంగల చేత చిక్కిన వారిలో ఈ ముగ్గురులో ఎవడు వారికి పొరుగువాడు అన్నాడు అన్నమాట. ఏమన్నాడు? దొంగల చేతిలో చిక్కాడు కదా, వాడికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడు అన్నాడు. అప్పుడు అతను ఏమన్నాడు? జాలి చూపించిన వాడే అన్నాడు. ఇక్కడ విషయం మీకు అర్థం చేయాలా. ఒక డాక్టర్ గనక పేషెంట్కి వైద్యం చేశాడు అనుకుందాం. హాస్పిటల్లో ఒక పేషెంట్ని జాయిన్ చేస్తాము, చాలా మంది వస్తూ ఉంటారు, డాక్టర్లు చూస్తూ ఉంటారు. నిజానికి ఆ డాక్టర్ మంచివాడా కదా అనేది డాక్టర్ని అడిగితే కాదు, పేషెంట్ని అడుగుతారు ఎవరన్నా సరే. గుర్తుపెట్టుకోండి, ఏ డాక్టర్ని అడిగినా కానీ వాడికి సరిగ్గా వైద్యం వచ్చినా రాకపోయినా, చూసినా చూడకపోయినా వాడి గురించి గొప్పగానే చెప్పుకుంటాడు. కానీ పేషెంట్ ఒకడే కరెక్ట్ గా చెప్తాడు అన్నమాట. అందుకే పేషెంట్ని అడుగుతారు, ఆ డాక్టర్లో ఎవరు మంచి డాక్టర్ అని. పేషెంట్ చెప్తాడు కరెక్ట్ గా, వాళ్ళ డాక్టర్ చాలా మంచి డాక్టర్ అని, చాలా ప్రేమగా చూస్తాడు, జాలి దయ కనికరం ఉంటది, మంచిగా ట్రీట్ చేస్తాడని చెప్పేసి. రేపు పొద్దుట దేవుడు కూడా నిన్ను నన్ను అడగడు నీకెవడన్నా పొరుగువాడు ఉన్నాడని, వేరే వాడిని అడుగుతాడన్నమాట. ఆ వేరే వాళ్ళు ఎవరన్నా అడిగినప్పుడు అందులో ఒక్కలైనా కానీ నీ పేరు కానీ నా పేరు కానీ చెప్పలేదనుకోండి, మనం ఏమవుతాము? మన జీవితంలో ఎవరిని ప్రేమించిన వాళ్ళ లిస్టులో ఉండం మనం. మన దృష్టిలో ప్రేమ గురించి గొప్పగా మాట్లాడి ఉంటాం కానీ ఎవరిని కూడా ప్రేమించి ఉండం అన్నమాట. ఏ ఒక్కడో కూడా నిలబడి నా పొరుగువాడు అడుగో పలానా వ్యక్తి అని చెప్పగలగాలంటే అలాంటి ప్రేమ నువ్వు చూపించగలగాలి. ఎలాంటి ప్రేమ? నిన్ను నువ్వు ఎలాగ ప్రేమించుకుంటావు, ఇతరులను కూడా ఏం చేయాలా అలాగే ప్రేమించాలి. దానివల్ల నువ్వేమిస్తావు? మహా అయితే నీ కష్టము, లేదంటే నీ సమయము, లేదంటే నీ వస్తువు, లేదంటే నీ డబ్బులు, ఇవే ఇస్తావు నువ్వు. దాని ప్రతిఫలము దేవుడు తన జీవాన్ని ఇస్తున్నాడు నీకు. ఆయన మాట విన్నందుకు, నువ్వు ఆ ప్రకారం నడుచుకున్నందుకు ఏంటి? తన జీవాన్ని ఇస్తున్నాడు అనమాట. ఏంటి అది? నిత్య జీవము. చనిపోయిన తర్వాత నిత్యం ఆ ప్రభువుతో పాటు బ్రతికే కృప. మనుషుని ప్రేమించమన్నది నీ మేలు కొరకే. ప్రేమించిన వాడు కీడు చేయడు, పాపం నుండి విడిపించబడతాడు. అది ప్రభు రాజ్యంలో ఏమవుతాడు? నిత్యము జీవిస్తాడన్నమాట. కాబట్టి ఎవడో ఒకడు నీ గురించి చెప్పగలి, ఇదిగో నా పొరుగువాడని. అలాంటి ఎవడన్నా ఉన్నాడా? ఇప్పటి వరకు అలాగే ఎవరన్నా ప్రేమించగలిగా మనము? లేదంటే మనం పోయే లోపలనే మనం ఏం చేయాలా? ఒక వ్యక్తి మన గురించి, పలానా వ్యక్తి నన్ను ఇంతగా ప్రేమించాడు, అవి శరీర సంబంధమైన అవసరాలు కావచ్చు, అంటే ఆత్మ సంబంధమైన అవసరాలు కావచ్చు, నా గురించి ప్రార్థన చేశాడు, నాకు దేవుని వాక్యాన్ని చెప్పాడు, నా గురించి ఉపవాస ప్రార్థన చేశాడు, నా గురించి రాత్రులు ప్రార్థన చేశాడు, నన్ను ప్రభువులో నడిపించాడు, పాపంలో నన్ను పాపం నుండి విడిపించాడు, నాకు ప్రభుని పరలోక రాజ్యాన్ని నిత్య జీవాన్ని ఆ వ్యక్తి ఇవ్వడంలో ఎంతో నాకు సహాయం చేశాడు అని ఎవరన్నా ఒకళ్ళని చెప్పగలగాల? శరీర సంబంధమైన విషయాలైనా ఆత్మ సంబంధమైన విషయాలైనా సరే మన జీవితంలో మనము అలాగ మన గురించి చెప్పే ఒక వ్యక్తిని మనం ఏం చేసుకోవాలా? సంపాదించుకోవాలా అని దేవుడు చెప్తున్నాడు. ఆ చివరన్నాడు ప్రభు, నువ్వు వెళ్ళి అలాగ చేయమన్నాడు. ఎందుకన్నాడు అలాగ చేయమని? అందరూ మాట్లాడేవాళ్లే గాని, మంచి దేవుని వాక్యం విన్నాను అని తృప్తి పడేవాళ్లే గాని, ఆ ప్రకారం నడుచుకునే వాళ్ళు గాని, వినడం పెద్ద కష్టం కాదమ్మా, ఆ ప్రకారం నడుచుకోవడం చాలా కష్టం. కాబట్టి అంత విలువైన నిత్య జీవాలు, విలువైన పరలోక రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలు ఊరికినే రావు. అవి రావాలంటే ఏం చేయాలి? మనము దాని కొరకు ఏం చేయాలా? మనం ఏదో ఒకటి, మనం ఒక మనిషిని ప్రేమించాలంటే అందులో త్యాగం ఉంటుంది. ఏ త్యాగమో చేయకుండా ఏ మనిషిని ప్రేమించలేము. ఏ మనిషిని ప్రేమించకుండా దేవుని యొక్క ఉన్నతమైన ఆ నిత్య జీవాన్ని మనం ఏం చేయలేము, సంపాదించుకోలేము. కాబట్టి అదంతా నువ్వు వెళ్ళి అలాగూ చేయము, అప్పుడు జీవించేదవు. కాబట్టి అన్ని అవసరమే. మంచి వాక్యం వినాలా, చదువుకోవాలా, గ్రహించాలా, అవసరాన్ని బట్టి మనుషులు చెప్పాలి. అవి మనకు నిత్య జీవాన్ని ఇవ్వు. చెయ్యాలన్నమాట. చేసినప్పుడు ఏమవుతుంది? అవి నిత్య జీవాన్ని ఇస్తాయి. ఆ యాజకుడు అనుకున్నాడు, లేవీయుడు అనుకున్నాడు. ఏమనుకున్నారు వాళ్ళు? నేను దేవుని పని చేస్తున్నాను ఒకడు, నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నానని ఒకడు, మేము పరలోక రాజ్యం నిత్య జీవం వచ్చేసింది అనుకుంటారు. ఎవరైతే చర్చికి వచ్చి వాక్యాన్ని వింటా ఉంటారో వాళ్ళకి ఇది కష్టమేలే, వాళ్ళు ఇంకా చాలా ఏదో ఒకటి చెయ్యాలా అని చెప్పేసి వాళ్ళని వీళ్ళు పెద్దగా పట్టించుకోరు. అదనమాట. వీళ్ళు మాత్రం మేము ఆల్రెడీ పరలోక రాజ్యానికి సిద్ధంగా ఉన్నాం, నిత్య జీవానికి వారసులు అనుకుంటాం. కానీ ప్రభు ఏమన్నాడు? నిత్య జీవం విషయానికి వచ్చేసరికి
ఎవడైనా సరే దేవుని వాక్యానుసారంగా నడుచుకోవలసిందే. యాజకుడైనా, లేవీయుడైనా, సామాన్యుడైనా సరే ఎవడైనా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటేనే వాళ్ళకి ఏమొస్తుంది? నిత్య జీవము. అంతేగాని వాక్యం ప్రకటిస్తున్నాను కదా, దేవుని పని చేస్తున్నాను కదా, వీటిని బట్టి వస్తుంది అనుకుంటే పొరపాటు. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఒక డాక్టర్ ఉంటాడు, వైద్యం చేస్తాడు. నర్సు ఉంటుంది, వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది. ఒక వార్డు బాయ్ ఉంటాడు, వాళ్ళకి కావాల్సినవి అందిస్తూ ఉంటాడు. మొదటి ఇద్దరికి వైద్యం గురించి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది, వార్డు బాయ్కి ఏమీ జ్ఞానం ఉండదు. ఒక రోగం వచ్చిందనుకోండి, ఆ రోగానికి డాక్టరా, నర్సా, వార్డ్ బాయ్ అని తేడా ఉండదు, అందరికీ వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలా? డాక్టర్ అయినా, నర్స్ అయినా, వార్డ్ బాయ్ అయినా ఆ రోగం రాకుండా ఏం చేయాలో జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కరోనా వ్యాధి ఉంది చూడండి, చాలా మంది డాక్టర్లు చనిపోయారు, నర్సులు చనిపోయారు, సామాన్యులు కూడా చనిపోతున్నారు. కాబట్టి నాకు దీని గురించి అన్ని విషయాలు తెలుసు కదా అని చెప్పేసి అది నాకు రాకుండా ఉంటది అనుకుంటే పొరపాటు. అందుకే ఒక సేవకుడైనా సరే, లేవీయుడైనా సరే, సామాన్యుడైనా సరే, వాళ్ళు ముందోళ్ళిద్దరూ కూడా నేను దేవుని ప్రేమ గురించి గొప్పగా మాట్లాడుతున్నాను, నేను దేవుని మందిరంలో చాలా పనులు చేస్తున్నాను, నాకు పరలోక రాజ్యం వచ్చేస్తుంది అనుకుంటా పొరపాటు. పాపానికి సేవకుడైన గాని, లేవీయుడైన గాని, సామాన్యుడైన తేడా ఉండదు. పాపం అందరినీ కూడా ఏం చేస్తుంది? అందరినీ కూడా పాడు చేసేస్తుంది అన్నమాట. అందుకే ప్రభు ఏమన్నాడు? ఏది ఏమైనా గాని నిత్య జీవము కావాలంటే గనక ఏం చేయాలా? యాజకుడైనా, లేవీయుడైనా, సామాన్యుడైనా సరే ఏం చేయాలా? ప్రభు వాక్యానుసారంగా నడుచుకోవలసిందే. నీవు వెళ్ళుము, అలాగ చేయము, అప్పుడే నీకు నిత్య జీవం వస్తుంది. ఇప్పుడు మనందరం ఏమనుకుంటాము? చాలా మంది మందిరానికి వెళ్ళడానికి, వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడము, పాటలు పాడడము, సువార్త ప్రకటించడము, కానుకలు ఇవ్వడము, వీటన్నింటిని బట్టి వీళ్ళు ఏమనుకుంటారు? మాకు నిత్య జీవానికి వారసులు అవుతాం అనుకుంటారు. కాదు, నిత్య జీవం అంటే ప్రభువే. ఆ ప్రభు యొక్క జీవాన్ని సంపాదించుకోవాలి. అలాంటి జీవితాన్ని మనం ఏం చేసుకోవాలా? సంపాదించుకోవాలి. లేదంటే ఏమవుతాం? ఆ ధనవంతుల్లాగా నరకంలో ఉన్నప్పుడు తెలుస్తుంది మనకు. ఆ తర్వాత సరి చేసుకునే అవకాశం ఉంటుందా? ఉండదన్నమాట. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలమ్మా? పాపానికి సేవకుడా, లేవీయుడా అనే తేడా ఉండదు, సామాన్యుడని. ఎవడైనా సరే పాపాన్ని ఏం చేయాలా? మన జోలికి రాకుండా చూసుకోవాలా. రోగానికి కూడా అంతే. డాక్టర్ అని, నర్స్ అనే ఉండదు. చాలా మంది డాక్టర్లు చూడండి, వాళ్ళకి గుండె వ్యాధులు వస్తాయి, వాళ్ళకి లివర్ సమస్యలు వస్తాయి, వాళ్ళకి కిడ్నీ సమస్యలు వస్తాయి, వాళ్ళు చనిపోతూ ఉంటారు. అంటే ఎవరైనా సరే ఏం చేయాలా? పాపము దూరంగా ఉండాలన్నమాట. అప్పుడే ఏమవుతాం? మనము పరలోక రాజ్యానికి వారసులం అవుతాం అన్నమాట. మిగతావన్నీ కూడా ఏంటి? మిగతావన్నీ కూడా సెకండరీ. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావా లేదా, దేవుని మందిరంలో సేవ చేస్తున్నావు సెకండరీ. ప్రైమరీ ఏంటి? ప్రైమరీ దేవుని వాక్యము. నిత్యజీవం వచ్చేసరికి అందరము కూడా ఒక్కటే దేవుని ఎదుట. ఎవరమైనా వాక్యాన్ని చదువుకుని ఆ వాక్యానుసారంగా సరి చేసుకోవలసిందే. అందుకే నన్ను నీవు వెళ్ళి అలాగూ చేయమన్నాడు అన్నమాట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలమ్మా? అదనమాట. మీరు అక్కడ ఉంటది యాకోబు రాసిన పత్రికలోను మొదటి అధ్యాయం 22లో, మీరు వాక్యము వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా దాని ప్రకారం ప్రవర్తించువారై ఉండని ఉంది. మరి ప్రభు ఏం చేశాడు? ఆయన కేవలం మాట్లాడడానికి రాలేదు, ఆ ప్రకారం జీవించడానికి వచ్చాడు. జీవించి మాట్లాడడం మొదలు పెట్టాడు అన్నమాట. అలాంటి లైఫ్ గనక నువ్వు సంపాదించుకోకపోతే గనక అదేంటి? అది పాపమే. ప్రభు జీవించిన జీవితాన్ని తండ్రి కుమారుడికి ఇచ్చాడు, నీకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అది కోరుకుంటే నిత్య జీవాన్ని కోరుకున్నట్టే అన్నమాట. ఆ జీవితానికి అనుకూలంగా మనం ఏం చేయాలా? మనం నడుచుకోవాలా. అలాగే ప్రభు ఏం చేశాడు? నిన్ను పాపం నుండి విడిపించాడు, నరకం నుండి తప్పించాడు, మరణం నుండి తప్పించాడు, పరలోక రాజ్యానికి వారసుడిగా చేశాడు. ఒక దినాన ప్రభు మళ్ళీ రాబోతున్నాడు ఈ లోకానికి. అది ఏం చేస్తాడు అప్పుడు? ఎవరైతే అలాగా ఆ ప్రభు పోలిక చెప్పును నడుచుకున్నారో, ప్రభు జీవాన్ని అనేక మందికి చూపించారో, వాళ్ళని తీసుకెళ్ళడానికి ప్రభు మళ్ళీ వస్తాడన్నమాట. అది ఆ మంచి సమరయుల్లాగా మనం ఏమవ్వాలా? ఉండాలా. ఇక్కడ జ్ఞానము కాదు, ఎంత దాని ప్రకారం ఎంత చూపిస్తున్నాం అనేది ముఖ్యమన్నమాట. జ్ఞానాన్ని ప్రదర్శించకూడదు. ఏం చేయాలా? ప్రేమను మనము ప్రదర్శించాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడిగా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని క్షమించండి తండ్రి. పాపం అంటే కేవలం ప్రభువా చెడు చేయకుండా ఉండడమే అనుకుంటున్నాం, కానీ చేయాల్సిన మంచి చేయకపోవడం కూడా పాపమని గ్రహించలేకపోతున్నాం. అందుకే మేము ఒప్పుకునే పాపాల్లో తండ్రి ఎక్కువ శాతము చేసిన పొరపాట్లే ఉంటున్నాయి, కానీ మనం చేయాల్సిన మంచి మేము చేయట్లేదు. దాని గురించి ఏనాడు మీ దగ్గర ఒప్పుకుంటలేదు.
ఈ దినాన్ని నా పాపం గురించి మీరు మాట్లాడారు, అది చాలా ప్రమాదకరమైన మాకు తెలియజేశారు. దాని నుంచి బయటపడడం చాలా కష్టము. అది కేవలం ప్రభువుని ప్రేమించడాన్ని బట్టి, ప్రభువుతో పాటు మనం చాలా సన్నిహితంగా ఉండడాన్ని బట్టే ఇలాంటి వాటి నుంచి విడిపించబడతామని ప్రతిఫలము ఆ నిత్య జీవాన్ని పొందుకుంటామని సెలవిచ్చారు. ఆ ప్రకారమైన జీవితాన్ని కూడా దయచేయమని యేసు నామమున ప్రార్థించాం తండ్రి. ఆమేన్.